హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు మై ఛానల్ నాగమణి కనగంటి. ఈరోజు నిన్న మా ఫ్రెండు జున్ను పాలు తెచ్చిందండి. నా బెస్ట్ ఫ్రెండు రాణి గారని తెచ్చారు. చూడండి ఫ్రెండ్స్, జున్ను పాలు తెచ్చారు. ఆ జున్ను పాలని నేనేం చేశానంటే చక్కగా వేడి చేసి కొంచెం బెల్లము, అదేవిధంగా మిరియాల పొడి, యాలక్కాయలు వేసానండి. సో ఈరోజు సోమవారం కదా, ఫస్ట్ స్వామివారికి పెట్టిన తర్వాత శివయ్యకి పెట్టిన తర్వాత నేను తినాలనుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, జున్ను అంటే దాదాపు చాలామందికి ఇష్టం ఉంటుంది. నా కొడుక్కి అయితే చాలా ఇష్టము. కానీ వాళ్ళు ఇక్కడ లోకల్లో లేరు కాబట్టి నేనే తినేస్తున్నాను. థ్యాంక్ యూ రాణి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా పోషక విలువలైన జున్ను పాలండి. అందరూ నడువుల నొప్పులు, కాళ్ళ నొప్పులు, ఆ నొప్పులు, ఈ నొప్పులు వస్తాయి అని చెప్పి తినరండి. కానీ ఇవి మురుగు పాలతో తయారైనవి కాబట్టి కంపల్సరీగా తినాలి. చాలా పోషక విలువలు ఉంటాయండి. ఓకేనా ఫ్రెండ్స్, మరొక్కసారి మీరు వేస్ట్ చేయకుండా పాలని మీరు తినేసేయండి. అయితే చాలా ఉందండి, ఇది అలా పెట్టేస్తాను ఫ్రిడ్జ్లో. ఓకేనా ఫ్రెండ్స్, నాకైతే చాలా హ్యాపీగా ఉంది. నా ఫ్రెండు రాణి గారు పాలు తీసుకొచ్చినందుకు, అంటే నాకు ఇష్టమని తెలియకుండానే నాకు ఇచ్చారు. కానీ చాలా ఇష్టం అండి నాకు. నేను దాదాపుగా 1 ఇయర్లో కంపల్సరిగా ఎక్కడున్నా కానీ, ఏ ఊరు వెళ్ళినా కానీ అక్కడ పాలు ఉన్నాయంటే తప్పకుండా కొని తెచ్చుకుంటానండి. ఓకేనా ఫ్రెండ్స్, తినేస్తున్నాను. దీన్నే చక్కగా చేసుకొని ఒక ఆకారంలో చేసుకొని పెట్టుకొని తినొచ్చండి, మనకి ఇష్టమైన ఆకారంలో. కానీ నాకైతే చేసిన దగ్గర నుంచి ఆగట్లేదు. ఇది గడ్డగా కట్టిపోయింది మురుగుబాలు. ఓకేనా ఫ్రెండ్స్, కేక్ లాగుంది చూడండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ. నేనైతే తినేస్తున్నా. చాలా బాగుంది ఫ్రెండ్స్. ఓకేనా, థ్యాంక్ యూ. నాకు సరిగా మాట్లాడడం రాదు, అర్థం చేసుకోండి. ఓకేనా, బాయ్.